హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను వెనిలా స్పాంజ్ కేక్. దీన్ని మనం ఓవెన్ లేకుండా, షుగర్ కూడా లేకుండా, మన బీటర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ నేను దానికోసం తీసుకున్నాను ఒక 1/2 కేజీ బెల్లం. దాంట్లో ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 2 ఎగ్స్ తీసుకుని దాన్ని మిక్సీ చేసుకున్నాను. అది మిక్స్ అయ్యాక మనం ఇందాక తీసుకున్న బెల్లం కూడా ఇందులో యాడ్ చేసుకుని బీట్ చేసుకోవాలి. మనకు బీటర్ లేకపోతే మనం ఇలా దీంతో కూడా చేసుకోవచ్చు. అది బాగా కలిసేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు లేకుండా అంత బాగా కూడా కేక్ అనేది మనకి స్పంజీనెస్గా చాలా బాగా వస్తుంది, స్మూత్గా. ఈ న్యూ ఇయర్కి మనం బయట కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకుంటే ఎంతో రుచికరమైన కేక్ మనకి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అంతా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి షుగర్ కూడా లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇందులో బటర్ వేస్తున్నాను. మీరు బటర్ లేకపోతే ఒక 2 కప్స్ పాలు కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నాకు బటర్ ఉంది కాబట్టి నేను బటర్ యూజ్ చేస్తున్నాను. ఆ బటర్ అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బేకింగ్ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తాము. మీకు బేకింగ్ సోడా ఉంటే కూడా అది కూడా ఒక 1/4 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే బేకింగ్ సోడా లేదు, అది వేసుకోవాలని రూల్ ఏం లేదు. బేకింగ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. అదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెంగా ఒక 1 కప్ మైదా అనేది యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఉండలు పట్టకుండా మనకి బాగా వస్తుంది టెక్స్చర్ అనేది. ఇది మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీరు కలుపుకోవాలి ఈ మిక్స్చర్ అనేది. అప్పుడే మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా, చాలా స్మూత్గా, చాలా స్పంజీగా బాగా వస్తుంది. ఒకేసారి వేస్తే మనకి ఉండలు అనేది వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెంగా పౌడర్ అనేది వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. నేనైతే ఇది ఓవెన్లో చేయట్లేదండి, ఓవెన్ లేకుండా ఒక గిన్నెలో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. అలా పిండినంతా కూడా బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది మన ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. బయట అయితే వాళ్ళు రకరకాల ఎసెన్స్ అవి యూజ్ చేస్తారు, మనకి హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇలా మొత్తం మిక్చర్ అంతా కూడా మనకి అలాగా స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. బాగా లూజ్గా కాకుండా బాగా థిక్గా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేసుకోండి. మీరు బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ చుట్టూ అప్లై చేసి దానిపైన కొంచెం మైదా అనేది చల్లండి. చల్లిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కుదపండి, దాని సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఇసుక ఉంటే ఇసుక యాడ్ చేసుకుని దానిపైన మనం స్టాండ్ అనేది పెట్టుకొని ఇది అనేది పెట్టుకోవాలి. మన కేక్ మౌల్డ్ అనేది పెట్టుకుని ఒక 1/2 అవర్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అండి. మనం 30 మినిట్స్ అయ్యాక ఒకసారి మనం నైఫ్తో మనం చూస్తే మనకి ఆయిల్ అనేది ఉండాలి. ఇంకా మనకి పిండి పిండిగా ఉంటే అది ఇంకా సరిగ్గా బేక్ అవ్వలేనట్టు. ఆ తర్వాత మనకి 30 మినిట్స్కి అయిపోతుందండి. నాకైతే 30 మినిట్స్కి అయిపోయింది. కేక్ అనేది మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది. బాగా చల్లారాక మనం కేక్ అనేది తీసుకుంటే ఒక ప్లేట్లోకి ఎంతో ఎమ్మీగా ఉండే వెనిలా స్పంజ్ కేక్ అనేది రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ఎంతో ఈజీగా మీ ఇంట్లోనే మీరు కేక్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంతో స్పంజీగా ఉంది. నేను షుగర్ బదులు దీంట్లో బెల్లం యూజ్ చేశానండి. హెల్త్కి చాలా మంచిది, అందరూ తినొచ్చు.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.